డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మర్ ఛానల్. మీరు ఎప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్న నోటిఫికేషన్ వచ్చేసింది. ఫిబ్రవరి 7 నుంచి అప్లికేషన్స్ ప్రారంభమయ్యాయి. ఆఖరు తేదీ మార్చి 7వ తారీఖు. ఆఖరి వరకు ఆగవద్దు, వెంటనే మొదలు పెట్టండి. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. అప్లికేషన్ తర్వాత పూర్తి చేయవచ్చు. రిజిస్ట్రేషన్కు ఏమీ అవసరం లేదు. మొబైల్ ఉంటే చాలు, రిజిస్ట్రేషన్ అయిపోతుంది. మీ ఫోన్లోనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడే మొదలు పెట్టండి. మొదటిగా మీ ఫోన్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. సెర్చ్ బార్పై NEET.NTA.NIC.IN అని టైప్ చేయండి. సెర్చ్ చేయగానే ఈ విండో ఓపెన్ అవుతుంది. స్క్రీన్ పైకి లేపితే క్రింద క్యాండిడేట్ యాక్టివిటీ అని చిన్న బాక్స్ ఎడం వైపు కనిపిస్తుంది. అక్కడ నీట్ యూజీ రిజిస్ట్రేషన్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫార్మ్ అని ఉంటుంది. దానిపై టచ్ చేయండి. ఇలా ఈ పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో 3 బాక్సులు ఉంటాయి. మొదటి బాక్స్ ఆన్లైన్ అప్లికేషన్ చేయటంలో ఉండే స్టెప్స్ చూపిస్తుంది. రెండవ బాక్స్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి అభ్యర్థులు లాగిన్ అయి అప్లికేషన్ పూర్తి చేసుకోవడానికి ఉద్దేశించింది. మూడవ బాక్స్ న్యూ రిజిస్ట్రేషన్ కోసం. బ్లూ కలర్లో ఉన్న న్యూ రిజిస్ట్రేషన్పై క్లిక్ చేయండి. ఈ స్క్రీన్ వస్తుంది. క్రిందకు రండి. మీరు ఎలా అప్లై చేయాలో దానికి అవసరమైన ఈ ఇన్స్ట్రక్షన్స్పై మరో వీడియో నేను చేశాను, అది చూడండి. చిన్న బాక్స్పై టిక్ చేయండి. తర్వాత క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అని బ్లూ కలర్లో ఉంటుంది. దానిపై టచ్ చేయండి. ఇప్పుడు ఇలా రిజిస్ట్రేషన్ ఫారం ఓపెన్ అవుతుంది. ఇందులో వివరాలు అన్నీ నింపండి. మొదటిగా మీ పేరు, మీ నాన్నగారి పేరు, మీ అమ్మగారి పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, వీటన్నిటిని మీరు ఫిల్ చేయాలి. ఇవి తప్పనిసరిగా మీ 10th క్లాస్ సర్టిఫికెట్ లేదా ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లో ఎలా ఉన్నాయో అలాగే నింపండి. ఏమాత్రం తేడా ఉండకూడదు. ఖచ్చితంగా మీ సర్టిఫికెట్స్లో ఉన్న విధంగానే నింపండి. తర్వాత చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి మీ పేరుని ఎన్ని రకాలుగా మీరు రాసిన మీ సర్టిఫికెట్స్లో ఎలా ఉందో అలాగే మాత్రమే నింపండి. తర్వాత మీ జెండర్, మేల్ ఆర్ ఫిమేల్ ఇవ్వండి. మళ్ళీ కింద బాక్సుల్లో వీటిని మళ్ళీ ఇమ్మని అడుగుతుంది కన్ఫర్మేషన్ కోసం. వీటిని మీరు నింపండి. తర్వాత పెర్మనెంట్ అడ్రస్ ఇవ్వండి. మీ ఆధార్ కార్డులో ఏ అడ్రస్ ఉందో అదే ఇవ్వండి. మీరు నివాసం ఉన్న అడ్రస్, పెర్మనెంట్ అడ్రస్ రెండు వేరువేరైనప్పటికీ ఆధార్ కార్డులో ఏ అడ్రస్ అయితే ఉంటుందో అదే ఇవ్వండి. మీకు పోస్టల్ ద్వారా ఎటువంటి కమ్యూనికేషన్ ఉండదు. కాబట్టి మీరు పెర్మనెంట్ అడ్రస్ ఇస్తే సరిపోతుంది. కమ్యూనికేషన్ అడ్రస్ అని, పెర్మనెంట్ అడ్రస్ అని వేరువేరుగా ఇవ్వద్దు. తర్వాత మీరు ఫోన్ నెంబర్ని, ఈమెయిల్ను ఇవ్వండి. ఇవి మాత్రం తప్పకుండా జాగ్రత్తగా ఇవ్వండి. మీకు ఇవి భవిష్యత్తులో చాలా అవసరం. చివరి వరకు వీటినే మనం భద్రపరుచుకోవాలి. మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్ని ఎట్టి పరిస్థితుల్లో యాక్టివ్గానే ఉంచండి. అలా ఉండేటట్లు చూసుకోండి. మళ్ళీ ఫోన్ నెంబర్ని కిందమ్మంటుంది కన్ఫర్మేషన్ కోసం ఇవ్వండి. మెయిల్ని కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ 2 సార్లు నింపండి. మీకు ఎన్టీఏకు మధ్య కమ్యూనికేషన్ కొరకు ఫోన్ మరియు ఈమెయిల్ మాత్రమే ఉపయోగపడతాయి. వీటి ద్వారా మాత్రమే మనకి కమ్యూనికేషన్ జరుగుతుంది. కాబట్టి ఈ 2 తప్పనిసరిగా యాక్టివ్లో ఉన్నవి మాత్రమే ఇవ్వండి. కాబట్టి మీ సొంత ఫోన్ని, మెయిల్ని మాత్రమే ఇవ్వండి. నెట్ సెంటర్ వాళ్ళలో అప్లై చేసిన వాళ్ళ నెంబర్లు కానీ, వాళ్ళ ఫోన్, ఈమెయిల్ కానీ ఇవ్వద్దు. ఒకవేళ మీకు ఈమెయిల్ లేకపోతే క్రియేట్ చేసుకోండి, పర్వాలేదు. తర్వాత మీరొక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. ఇది మినిమం 8 లెటర్స్ ఉండాలి. అందులో తప్పనిసరిగా ఒక క్యాపిటల్ లెటర్, ఒక స్మాల్ లెటర్, ఒక నెంబర్, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. ఇవన్నీ కలిసి 8 నుంచి 13 అక్షరాలు ఉండాలి తప్పనిసరిగా. దాన్ని కూడా జాగ్రత్తగా ఇచ్చి దాన్ని నమోదు చేసుకోండి. ఇది చాలా అవసరం. మనం ఈ సైట్లో లాగిన్ అయిన ప్రతిసారి పాస్వర్డ్ అవసరం ఉంటుంది. తర్వాత సెక్యూరిటీ క్వశ్చన్ ఉంటుంది. మీరు మొదటిదాన్నే ఎంపిక చేసుకోండి. జవాబుగా యూట్యూబ్ అని పెట్టుకోండి.
ఇది చాలా ఈజీ. ఎందుకంటే మనం నిత్యం యూట్యూబ్ చూస్తూ ఉంటాం కాబట్టి మనం మర్చిపోయే అవకాశం అస్సలుండదు. పాస్వర్డ్ గాని మర్చిపోయినట్లయితే అప్పుడు ఇది మనకు ఉపయోగపడుతుంది. చివరగా క్యాప్సా కోడ్ ఉంటుంది. దాన్ని ఎంటర్ చేయండి. తర్వాత సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి. రివ్యూ పేజ్ బాక్స్ అని ఒక బాక్స్ వస్తుంది. రెడ్ కలర్‌లో ఉన్న క్లోజ్ అనే దానిపై క్లిక్ చేయండి. మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ మరోసారి డిస్‌ప్లే అవుతాయి. వాటిని ఒక్కసారి సరిచూసుకోండి. తొందరపడవద్దు. అన్నీ సరిపోయాయి అనుకుంటే క్రింద ఇచ్చినటువంటి చిన్న బాక్సులు 8 ఉంటాయి. వాటిపై క్లిక్ చేయండి. ఆ 8 బాక్సులు టిక్ చేసిన తర్వాత క్రిందకు వస్తే మరో చిన్న బాక్స్ కనిపిస్తుంది. ఆ బాక్స్‌పై కూడా టిక్ పెట్టండి. సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ పై క్లిక్ చేయండి. ఈ బాక్స్ ఓపెన్ అవుతుంది. యెస్ పై క్లిక్ చేయండి. యెస్ పై క్లిక్ చేసిన తర్వాత ఈ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. మీరు వివరాలన్నీ మళ్ళీ చూసుకోండి. డిస్‌ప్లే అవుతాయి. పసుపు రంగులో 6 బాక్సులు మనకు కనిపిస్తాయి. వీటిలోనే మనం మన మొబైల్‌కి వచ్చినటువంటి ఓటీపీ ఇవ్వాలి. మన మొబైల్‌కి ఓటీపీ వస్తుంది. దాన్ని ఈ యెల్లో బాక్స్‌లో నింపాలి. ఒకవేళ ఓటీపీ రాకపోతే కంగారు పడకండి. మీ మొబైల్ నంబర్ ఆ యెల్లో బాక్స్ ముందే రెడ్ కలర్‌లో కనిపిస్తుంది. సరిచూసుకోండి. అలాగే యెల్లో బాక్సుల క్రింద రీసెండ్ ఓటీపీ అనేటటువంటిది రెడ్ కలర్‌లో ఉంటాయి చూడండి. దానిపై క్లిక్ చేయండి. ఈసారి వచ్చిన ఓటీపీని ఆ యెల్లో బాక్స్‌లో ఎంటర్ చేయండి. తర్వాత బ్లూ కలర్‌లోని సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ పై క్లిక్ చేయండి. మీ రిజిస్ట్రేషన్ అయిపోయింది. వెంటనే మీ మొబైల్‌కి, మెయిల్‌కి మెసేజ్ వస్తుంది. అందులో మీ అప్లికేషన్ నంబర్ కూడా వస్తుంది. అలాగే మీరు మీ మొబైల్ స్క్రీన్‌పై క్రిందకు వస్తే అప్లికేషన్ నంబర్ బ్లూ కలర్‌లో కనిపిస్తుంది. దాన్ని జాగ్రత్తగా రాసుకోండి, భద్రపరుచుకోండి. మీరు ఈ సైట్‌లో తిరిగి లాగిన్ అవ్వాలి అంటే తప్పనిసరిగా అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్ ఈ 2 ఉండాలి. మీరు ఈ రెండిటిని చాలా జాగ్రత్తగా భద్రపరుచుకోండి. తరువాత మీరు కంప్లీట్ అప్లికేషన్ ఫార్మ్‌పై క్లిక్ చేసే ముందు ఎడమవైపు ఉన్నటువంటి మొబైల్ వెరిఫైడ్ అని ఐకాన్ చూడండి. అక్కడ 2 కనిపిస్తాయి మనకి. మొబైల్ వెరిఫైడ్ అని ఉంటుంది. దాని క్రింద వెరిఫై ఈమెయిల్ అని ఉంటుంది. అంటే ఈమెయిల్ ఇంకా వెరిఫై కాలేదు. మీరు వెరిఫై చేసుకోవాలి. తప్పనిసరిగా దాన్ని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వెరిఫై ఈమెయిల్ ఐడీపై క్లిక్ చేయండి. మీ ఈమెయిల్‌కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ నంబర్ ఇక్కడ స్క్రీన్‌పై వచ్చినటువంటి బాక్సుల్లో నింపండి. వెరిఫైడ్ పై క్లిక్ చేయండి. వెరిఫై అయిపోతుంది. ఇది చాలా ముఖ్యం కాబట్టి ముందుగా దీన్ని వెరిఫై చేసి రెడీగా ఉంచుకోండి. తర్వాత మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ రెడీగా ఉంటే అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేయండి. లేదా తీరిగ్గా తర్వాత అన్నీ మీ దగ్గర పెట్టుకొని అప్పుడు అప్లికేషన్ ఫిల్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు అప్డేటెడ్‌గా మీకు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.